నా తమ్ముడు బర్త్డే కదా, వాడికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి, మంచి రోజు అందియాలి అంటే ఇట్లాంటి పనులు చేశానేమో అని నాకే బాధగా ఉంది. ఆ లాస్ట్ ఫింగర్ ఉందా, అది ఆ లాస్ట్ ఫింగర్ది అది జరిగిపోయింది అనమాట. అనుకోకుండానే అట్లా తెలియకుండానే జరిగిపోయింది. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ ఇట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అని చెప్పలేను బికాజ్ నా తమ్ముడు బర్త్డే ఈ రోజు. అండ్ నా తమ్ముడు బర్త్డే రోజే నేను వాడి చెయ్యి ఇరక్కొట్టాను అనమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఫ్లాష్ బ్యాక్. అంటే చెయ్యి ఇరక్కొట్టానంటే నేనేమో కావాలని చేశాను అనుకోకండి. ఏ అక్క అయినా ఏ చెల్లైనా వాళ్ళ బ్రదర్కి ఇట్లా జరగాలని అనుకోదు, అది కూడా బర్త్డే రోజు. కానీ అనుకోకుండానే అట్లా తెలియకుండానే జరిగిపోయింది. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ ఇట్. నా తమ్ముడికి ఇప్పుడు చేతులకి బర్త్డే రోజు ప్లాస్టర్ వేసారన్నమాట. ఒకలాగా ఉంది నాకు. అంటే ఎట్లాంటి అక్కని నేను, నా తమ్ముడు బర్త్డే కదా, వాడికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి, మంచి రోజు అందియాలి అంటే ఇట్లాంటి పనులు చేశానేమో అని నాకే బాధగా ఉంది. ఐ డోంట్ నో, నేను దీన్ని ఎలా కాంపన్సేట్ చేస్తానో ఏంటి అనేది నాకు తెలియట్లేదు. సో ఒక్క నిమిషం, వీడు వస్తున్నాడు చూడండి. జను వాడు అసలు మాట్లాడలేదు. ఒక 4 hours అయింది గైజ్. అంటే మనకు జరిగింది అది ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో. అంటే బేసిక్ గా బోన్ ఇక్కడ ఒక బోన్ ఉంటుంది నక్కల దగ్గర. నేను ఎక్స్రే ఉంది, చూపిస్తాను. ఆ లాస్ట్ ఫింగర్ ఉందా, అది ఆ లాస్ట్ ఫింగర్ది అది జరిగిపోయింది అనమాట. అండ్ ఇక్కడ మన 4 fingers ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ కూడా మధ్యలో అక్కడ గ్యాప్ వచ్చింది చూడండి, ఆ గ్యాప్. సో దట్ ఈస్ ది ప్లేస్ వేర్ హీస్, అంటే 2 places లో వాడికి బోన్స్ అటు ఇటు అయినాయి. సరే, ఏదో ఒకటి చేసి నేను కాంపన్సేట్ అయితే చేయాలి. కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఆఫ్ టేకింగ్ హిమ్ టు సర్ప్రైజ్ అన్నమాట. సో ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది అంటారు కదా, ప్రస్తుతానికి వాడి మంచి ఫుల్ డే బాగా జరగాలి అని ఒకటి ప్లాన్ చేశాను. ఐఎమ్ గోనా బుక్ రిసార్ట్. అండ్ నేను, మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు అండ్ కడల్, మేమందరం కలిసి ఒక రిసార్ట్కి వెళ్ళబోతున్నాము. దట్ ఈస్ అ పెట్ ఫ్రెండ్లీ రిసార్ట్ కాబట్టి మాకు మేము వెళ్ళిపోవచ్చు. కేక్ కూడా ఆర్డర్ పెట్టాను, వస్తుంది. లెట్స్ టేక్ హిమ్ టు అ బ్యూటిఫుల్ బర్త్డే ప్లేస్. చలో. సారీ. ఓకే, వి హావ్ అ సర్ప్రైజ్ ఫర్ యూ. What surprise? బర్త్డే సర్ప్రైజ్. I don't know. ప్లీజ్ జను, ప్లీజ్. బర్త్డే సర్ప్రైజ్. వి హావ్ ఆల్రెడీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. ఇది జరుగుతుందని అనుకోలేదు. ప్లీజ్ ప్లీజ్. లెట్స్ గెట్ రెడీ. జను, అరే నేనే హెల్ప్ చేస్తాను. వెయిట్. ఓకే, రెడీ? Oh, watch. You're all done, packing done. Let's go. ఐ థింక్ కాంపెన్సేషన్ చాలా బాగుండిపోతుంది. ఇది ఒక డాగ్ కెఫే అండి. సో మేము మా కడు పెట్ పేరెంట్స్ కాబట్టి పెట్స్తో తిరగాలి అని. అదిగోండి అక్కడ ఎంత క్యూట్గా ఉన్నారు. ఓయ్యో పాపు. వావ్. సో కాటేజెస్కి వచ్చేసాము. సో బేసిక్లీ కెఫేతో పాటు వాళ్ళు కాటేజెస్ కూడా సపరేట్గా పెట్టారు. అండ్ ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. సో నేను మా పిల్లల్ని మిస్ అవుతున్నాను అనమాట. మామా, హౌస్ ఇట్? షీరో అండ్ టోగోని మిస్ చేస్తున్నాము, పర్ల్ని మిస్ చేస్తున్నాము, లూసీని మిస్ చేస్తున్నాము, శివ్ని మిస్ చేస్తున్నామా? శివ్ వచ్చుంటే ఇక్కడ బాగుండేది. యాక్చువల్లీ ప్లేసెస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. వీడియో కన్నా చాలా బాగుంది. వావ్. కడా ఎక్కడికి వెళ్తాం? అది కాదు మన ఇల్లు. తనేదో వేరే చోట ఎక్కేస్తుంది. కట్టు, నీ ఇల్లు ఇదేనా? చూడు, ఇంత పెద్ద ఇల్లు మనకే రేపటి వరకు. సో లోపలికి వెళ్ళిపోతున్నాము. వావ్.
pretty. సో ఫైనలీ మేము ఇక్కడికైతే వచ్చేసాము, కానీ మా తమ్ముడికి తెలియదు దట్ ఇక్కడ ఒక మంచి డెకరేషన్ కూడా చేయించబోతున్నాను. అండ్ వావ్ అండి, బ్యూటిఫుల్ ప్లేస్. ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ఏమంటారు కాంపెన్సేషన్. అంటే నేను వాడు మంచి చేయలేను, కానీ మంచి ప్లేస్. హౌ ఇస్ ద ప్లేస్ పాపా? బ్యూటిఫుల్. శివ్, నెక్స్ట్ టైం యూ గోనా కమ్ హియర్. శివు వాళ్ళ మమ్మీ, వాళ్ళ చెల్లి లూసీ. మా డాడీ ఎక్కువ మిస్ అవుతున్నాడు చూడు నిన్ను. వావ్, రూమ్స్ బాగున్నాయి యాక్చువల్లీ. ఆకలి అవుతుంది, అర్జెంటుగా ఫుడ్ తినేయాలి. సో మేము డాగ్ రిసార్ట్కి వచ్చినాము. అంటే బేసిక్గా మీ అందరికీ తెలుసు మాకు పెట్స్ అంటే ఎంతో ఇష్టము. వాళ్ళని వేరే వాళ్ళ దగ్గరికి వదిలేసి ఇంకా మనం బెస్ట్ మూమెంట్ సెలబ్రేట్ చేసుకోవాలని ఉండదు. ఏదో ఒకటి మిస్సింగ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఐ మిస్సింగ్ మై డాగ్స్ అ లాట్, బట్ దెన్ తను ఉంది కాబట్టి కొంచెం సరిపోతుంది. హౌ ఇస్ ది సర్ప్రైజ్? బాగుందనా? నిజం బాగుంది. బాగుంది. బలవంతం చేస్తావేంటి? బాగుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కాదు, నీకు దెబ్బ ఇక్కడ కదా తాకింది, ఇదంతా ఎందుకు చెప్పు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? There's a support team now, so it should be fully maintained. సో అదంతా మెయింటైన్ చేయాలంట. ఇప్పుడు ఫుడ్ ఎవరు తినిపిస్తారు? నేనే తినిపించాలా? లెఫ్ట్ హ్యాండ్ అంట, నేను తినిపిస్తానులే. ఆగు. మా కడలు ఏంటంటే ఇక్కడ ప్లే ఏరియా ఉంది డాగీది, ఎప్పుడు ఆడుకోలేడు ఇట్లా, కాబట్టి ఇక్కడ చూస్తుంది. కమాన్ కడల్, యూ కెన్ డూ ఇట్. సో ఫైనలీ కడల్ గో, కమాన్. తనకు అర్థం కావట్లేదు, తనకు అనవసరం అంట ఇవన్నీ. తిరగాలి, వేరే వాళ్ళ మీద అరవాలి, అట్లాంటివే. సో బేసిక్ గా అక్కడ ఒక పూల్లో ఆల్రెడీ ఒక పెట్ ఉంది కాబట్టి ఇక్కడ వేరే డాగీస్ అంటే ఫస్ట్ టైం కదా తను పూల్లోకి వెళ్తుంది కాబట్టి తను అంటే వాడు వెళ్ళిపోయాక బయటికి అప్పుడు మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. 10-15 minutes తర్వాత వెయిట్ చేస్తున్నాం. ఇదిగో వీళ్ళిద్దరు. సో ఫైనలీ ఏంటంటే గైజ్ అన్ని లాస్ట్ మూమెంట్ లో ఓకే చేసి సెటప్ అంతా రెడీ అయిపోతుంది వెనకాల, బికాస్ ఇట్స్ హిస్ బర్త్డే అండ్ హీస్ మై బేబీ బ్రదర్ కాబట్టి గైజ్ అదంతా ఏదో తెలియకుండా విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్ జరిగిపోయింది. అంతేగా బట్ మనం ఎంత అయినా సిస్టర్ కాబట్టి చాలా ఫీల్ అవుతాము. మా పేరెంట్స్ కూడా చాలా ఫీల్ అయ్యారు. ఎందు మార్నింగ్ ఇలా ఏంటి జరిగిపోయిందని శివకు ఫోన్ చేసి చెప్తే ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు అంటే కాంపన్సేట్ చేయడానికి ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టు రిసార్ట్కి వచ్చాము. రిసార్ట్ నుంచి ఇప్పుడు నైట్ టైం అయిపోయింది, డే టైం అయితే వి ఎంజాయ్ లిటిల్ మచ్. ఇట్స్ గుడ్. బట్ శివ్ అండ్ అమ్మ, నాగి, లూసీ, అంకుల్ అందరినీ చాలా మిస్ అవుతున్నాము. నో ప్రాబ్లం, మనం కలిసి మంచి బర్త్డేస్ త్వరలోనే సెలబ్రేట్ చేసుకుందాము. ఆ లోపు ఇది రెడీ చేసేస్తున్నారు. కమ్ ఆన్, లెట్స్ గో. పైన వెళ్ళి చూద్దాం వాడు ఏం చేస్తున్నాడు. జేను, అమ్మో ఏంటి ఆంటీ లాగా ఎందుకు కూర్చున్నావు నువ్వు? అవి మచ్చర్ దిఖే సో ద సెటప్ ఇస్ ఆల్మోస్ట్ డన్ గైస్. మనం జస్ట్ వాడిని కిందికి తీసుకెళ్ళాలి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ హిస్ రియాక్షన్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. 2 hours later. కాదండి, మేము ఎప్పుడో 9-9:30 వాళ్ళకి 8 o'clock మాకు కావాలి అని చెప్పాము. వాళ్ళు ఇప్పుడు ఎంతసేపు అయింది తెలుసా? ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బర్త్డే ఫినిష్ అయ్యి ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి అన్నట్టు టైమింగ్ అయిపోయింది. ఇప్పుడు రెడీ చేశారంట వాళ్ళు. కింద చూద్దాం ఏం చేశారు. అక్కడ ఆల్మోస్ట్ డన్ అంట, ఇంకా ఏదో చేస్తూనే ఉన్నారు వాళ్ళు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఐఎమ్ స్లీపీ అనే టైంకే కరెక్ట్ 11:30 అయింది. ఐఎమ్ స్లీపీ అనే టైంకే వాడికి కళ్ళు గంతలు పెట్టుకొని కిందికి తీసుకెళ్ళిపోదాం. ఓకే. Happy birthday to Jenu from all the Never Ending Tales viewers and Shiv and everybody. Thank you. May God Thank bless you so you. much, everyone. మా నాన్నేమో కడల్ని హిప్నోటైజ్ చేస్తున్నారంట. తనేమో పడుకోవట్లేదు, మేమందరం తనని పడుకోబెట్టడానికి వస్తే మాకు నిద్ర వస్తుంది. కడల్ పడుకో అమ్మో తల్లి. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నాకు ఖర్చేసింది. అయిందా?
బాగైందా? ఎలా ఏ ఇంట్లో అయినా సిస్టర్స్ కి ఇదే ప్రాబ్లం అండి. సిస్టర్ కి పడదు. గుడ్ మార్నింగ్ రా. ఏంటి వ్యూ నాకు పొద్దునా? వాట్ ఈస్ దిస్? వాట్ ఆర్ యూ డూయింగ్? Beautiful view with nice stand. సో వాట్ ఈస్ హీ డూయింగ్ అంటే 2 పనులు చేస్తున్నాడు. హీస్ హీట్ ప్యాడ్ ఇస్తున్నాడు వాడు ఫ్రాక్చర్ కి, అండ్ ఆల్సో హీస్ హ్యావింగ్ హిస్ చాయ్. సో వీఆర్ ఎంజాయింగ్ ద బ్యూటిఫుల్ గ్రీనరీ అవుట్ హియర్. అండ్ కొంచెం టైంలో మొత్తం మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. సో మాది మంచి హ్యాపీ బర్త్డే అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు హోమ్ నౌ. అండ్ నేను కూడా రేపు బెంగళూరులోనే ఉండి హైదరాబాద్ వెళ్ళిపోతా ఎల్లుండి. సో ఎస్ గైస్, దిస్ వాస్ ద వ్లాగ్ అండ్ వీ ఎంజాయ్డ్ అండ్ ఐ హోప్ హీ రికవర్స్ సూన్. వాడి చేయి కూడా మంచిగా హ్యాపీగా ఉండాలి. గైస్ సబ్స్క్రైబ్ టు నెవర్ ఎండింగ్ టేల్స్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గేదే లేదు. I cannot do it from right hand. నో ప్రాబ్లం, తగ్గేదేలే. ఏ చేతితో చేసినా ఏముందిలే, మా ఎంటర్టైన్మెంట్ అయితే తగ్గదు. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.